అందరికీ పెళ్లకూరు వైఎస్ఆర్సీపీ సత్యనారాయణ రెడ్డి గారు నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆయన మాటకు ముందు అప్పటి పనిచేసిన సిఐగా నాయుడుపేట పట్టణంలో పనిచేసిన బాబీ సిఐ గారికి మేము బ్రోకర్లమని, మేము వసూలు చేసి ఆయనకి ఇస్తున్నామని, ఈరోజు ఆయన జైల్లో ఉన్నా కానీ మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన మీద పంపిస్తున్నాడని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సత్యనారాయణ రెడ్డి గారు మీకన్నా రాష్ట్రంలో పెద్ద బ్రోకర్ ఎవరన్నా ఉన్నారా చెప్పమని చెప్తా ఉన్నాం. ఎవరూ లేరు. నువ్వు ఉదయం లేస్తే ప్రతి సమస్యకి బ్రోకరేజ్ చేసుకునేది నువ్వు. మీ ఊర్లో అట్ల ఫ్యాక్టరీ కంపెనీ ఒకటి ఉంటే ఆ కంపెనీని కూడా ఒక గేటు పెట్టి ప్రతి కర్ర బండి ట్రాక్టర్ వస్తే ఆ కర్ర ట్రాక్టర్ సత్యనారాయణ రెడ్డి పేరు మీద రాసుకుంటే టన్నుకి వాళ్ళకి 1400 ఎంతో ఇస్తే నీకు వచ్చేసే లోపలే 2000 చిల్లర నీ అకౌంట్లో వేయించుకునేవాడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే నీకన్నా మేము పెద్ద బ్రోకర్లు ఏం కాదు. మేము ఉదయం లేస్తే ప్రజా సమస్యల మీద పోరాడేవాళ్ళం. ఉదయం లేస్తే ఎంఆర్ ఆఫీస్కి కావచ్చు, అయ్యా మాకు ఎంఆర్ ఆఫీస్ కాడ పని ఉందంటే ఉదయం లేచి అక్కడ పోయి పని చేయించే వాళ్ళం మేము. అంతేగాని నీలాగా బ్రోకరేజ్తో కోట్లాది కోట్ల రూపాయలు గడించిన వాళ్ళం మేము కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అదేవిధంగా 1997 కరెక్ట్గా గుర్తులేదు నాకు, అప్పుడు అటెంప్ట్ మర్డర్ జరిగింది. మర్డర్ జరిగితే నువ్వు A1 ముద్దాయివి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని అతి దారుణంగా మీ అనుచరులతో చంపించలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పుట్టయ్య అనే వ్యక్తి ఇంకా కూడా బతుకున్నాడు అనుకుంటా, ఆయన చెయ్యి నరకలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక ఆర్థిక నేరగాడివి నువ్వు. ఉదయం లేస్తే నీకు గొడవలు ఏ విధంగా పెట్టాలి, గొడవల్ని పెడితే నీ పైచాచిక ఆనందం ఏ విధంగా పొందుతావో మాకందరూ కూడా తెలుసు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జిల్లాలో ఒక సత్యనారాయణ. నువ్వు మళ్ళీ కూడా అధికారులను అడుగుతా ఉన్నావు, కూటమి నాయకులను అడుగుతా ఉన్నావు, మాకు గన్మ్యాన్ని ప్రొవైడ్ చేయండి అని. ఒక ఊర్లో మధ్యస్థం చేసుకునే వ్యక్తికి నీకెందుకయ్యా గన్మ్యాన్ అని చెప్పి అడుగుతా ఉన్నావు. నీవు ఆ రోజు కూడా నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ మీద 12 కేసుల దాకా అప్పటి ఉన్న శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య గారు మీ మీద కట్టించారా లేదా అని చెప్పి అడుగుతాం. ఆ రోజు కూడా నిన్ను భరించలేకపోయాడు ఆయన. నీ పైచాచిక ఆనందాన్ని భరించలేకపోయాడు. నువ్వు చేసే వికృత శ్రేష్టాన్ని భరించలేకపోయాడు. భరించలేక నిన్ను పక్కన పెట్టేశాడా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈయనకి గన్మ్యాన్లు కావాలంట. మాకు కావాలయ్యా, నీ ద్వారా థ్రెట్ ఉంది మాకు. ఉదయం లేస్తే నువ్వు నేర చరిత్ర కలిగిన వ్యక్తివి. మేము ఉదయం లేస్తే F2 కాడో లేదా తాటి బెల్లం కాడో ప్రజాక్షేత్రంలో ఉదయం లేస్తే తిరిగేవాళ్ళం మేము. ఏ వారి నుంచి ఏ కత్తితో పొడిపిస్తావో, ఏ వారి నుంచి ఏ యాసిడ్ తీసి పోపిస్తావో మాకు భయం వేస్తుంది. మా కుటుంబ సభ్యులు ఈరోజు భయపడతా ఉన్నారు. అయ్యా క్రూరుడు సత్యారెడ్డితో మీరెందుకు పెట్టుకున్నారు, మనకెందుకు ఈ కర్మ, అతను పెద్ద ఒక ఆర్థిక నేరగాడంట, మనకెందుకు భార్య బిడ్డలు గలవాడు మనకెందుకు అని చెప్పి మా కుటుంబ సభ్యులు కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, మా బంధుమిత్రులు కావచ్చు, ఉదయం లేస్తే నేను తిరిగే వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు, సత్యనారాయణకి ఎందుకు పెట్టుకున్నారు మీరని. అంటే నువ్వెంత క్రూరుడువో, నువ్వెంత నేరస్తుడువో వాళ్ళందరూ కూడా భయపడి నీ గురించి చెప్తుంటే కథలుగా చెప్తా ఉన్నారు. దయచేసి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కావచ్చు, మా స్టేట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని కావచ్చు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పరభాగ లక్ష్మి గారిని కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు నెలవల విజయశ్రీ గారిని కావచ్చు, కొండేపాటి గంగాప్రసాద్ గారు కావచ్చు, నెలవల సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, మాకు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి ద్వారా ప్రాణహాని ఉంది, మాకు భద్రత కల్పించండి అని చెప్పి మేము కాళ్ళు ముక్కి వేడుకుంటా ఉన్నాం. ఏ రోజైనా నిన్న మొన్న మాకు చెప్తా ఉన్నారు, అయ్యా బాబీ సిఐ గారికి సత్యనారాయణ రెడ్డికి గొడవ ఎక్కడ పడిందో మీకు తెలియదు,
గొడవపడిన అంశాలు ఏందో నేను చెప్తామని చెప్పి ఒక వ్యక్తి మాకు చెప్పడం జరిగింది. గంజాయిని అరికట్టే బిజీలో ఉన్నాడు బాబీ సిఐ గారు. ఒక వ్యక్తి గంజాయిని సప్లై చేసే వ్యక్తి సత్యారెడ్డికి చేసినట్టు సత్యారెడ్డి సిఐ గారికి చేసి ఆ వ్యక్తిని పంపించే అని చెప్తే, ఆ రోజు నేను పంపించను, నేను ఎక్కడ పని చేయనా గంజాయి అనే దాన్ని అరికడతానని చెప్పి ఆయన శబ్దం తీసిన వెంటనే బాబీ గారిని ఏ విధంగా పంపించేయాలి, ఇక్కడ ఉండనీయకూడదని చెప్పేసి కంకణ బుద్ధులైపోయాడు. కంకణ బుద్ధులయ్యి ఆయనకి ఎట్ట వల్ల కాలేదు. వల్ల కాని వెడల 30,000 రూపాయలు అని చెప్పి ఒక హైడ్రామా చేసి ఏసీ బోల్కి ఈ విధంగా ఒక ట్రాప్లో చేసి కేసులు కట్టించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా ఉదయం లేస్తే నువ్వు ఉదయం లేస్తే క్రైమ్ ఏ విధంగా ప్రోత్సహిస్తావో మాకందరికీ తెలుసు. అదేవిధంగా రఫీన్ గారు కావచ్చు, నేను కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు. నీలాగా అవినీతి సొమ్ముని కోట్ల రూపాయలు గణించిన వాళ్ళకి కాదు మేము. దయచేసి అధికారులందరూ కూడా, స్థానిక డిఎస్పీ గారికి కూడా, అదేవిధంగా లోకల్ పోలీస్ యంత్రాంగం అందరికి కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఏ రోజైనా సత్యనారాయణ రెడ్డి మా మీద అటాక్ చేయించేదానికి సుపారీ ఇచ్చున్నాడంట. ఉదయం లేస్తే మేము ఎక్కడ తిరుగుతున్నాం, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారని చెప్పి కూడా ఒక 10 మంది టీం వేసి అంతా కూడా రిక్కి నిర్వహిస్తూ ఉన్నాడంట. దయచేసి మమ్మల్ని కాపాడాలి, మా కుటుంబాన్ని కాపాడాలి. దయచేసి అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అవసరమైతే కాళ్ళు పట్టుకొని అడుగుతా ఉన్నాం. దయచేసి క్రూరుడు సత్యనారాయణ నుంచి మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం.